తీసుకున్న చాలా స్ట్రాంగ్గా తీసుకున్న నిర్ణయం, ఏకైక నిర్ణయం, ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈయనింట లేదు సార్, ఆయనింట లేదు సార్ అని నో కంప్లైంట్. ఆయన అదృష్టం ఆయనది, నా అదృష్టం. మనం అవకాశాన్ని ఇస్తాం కానీ అదృష్టాన్ని మారుస్తామా? అవకాశాన్ని ఇస్తాం కానీ అదృష్టాన్ని మారుస్తామా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? కాబట్టి నేను లీడర్ వచ్చేదాకా, మళ్ళీ చెప్తున్నాను, లీడర్ వచ్చేదాకా కూడా ఆ లెగ్ డెప్త్ డ్రైవ్ చేస్తుంటే నేను మీకు కూడా లీడర్ వచ్చేదాకా డెప్త్ డ్రైవ్ చేయండి. కంప్లైంట్ మూడ్లోకి వెళ్ళండి. సార్ ఈయన మంచిగా ఉన్నాడు కానీ చేస్తలేడు, సార్ ఈయన 2 మీటింగ్లకు వచ్చిండు, అట్లా ఎప్పుడు కంప్లైంట్ చేయకండి. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే, నేను సక్సెస్ అయితే నా సక్సెస్ చూసి వస్తారు, నేను మాత్రం ఆన్న ఉంటే వాళ్ళు రారు. కాబట్టి నేను ఎవ్రీ మంత్ గ్రోత్ చూపించాలి అని నిర్ణయం తీసుకున్నా. డెప్త్ డ్రైవ్ ప్లాన్ టు ప్లాన్, డెప్త్ డ్రైవ్ ప్లాన్ టు ప్లాన్, డెప్త్ డ్రైవ్ ప్లాన్ టు ప్లాన్ చేయడం ద్వారా నాకు 30,000 వచ్చినప్పుడు కొంతమంది వచ్చిండు, 60,000 వచ్చినప్పుడు కొంతమంది వచ్చిండు, 90 లక్షలు వచ్చినప్పుడు వెంగిటారు వచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చిండు. అర్థమవుతుందా? మన సక్సెస్ చూయిస్తేనే జనాలు వస్తారు. అర్థమవుతుందా? మనం చెప్పడం కాదు. నేను ఫస్ట్లో అడిగాను ఒక మాట, పనిచేసే వాళ్ళు ఇష్టమా, మాటలు చెప్పే వాళ్ళు ఇష్టమా? మరి మనం పనిచేసామని గుర్తయింది 10వ తారీఖు నడిచే. అర్థమవుతుందా? ఎవరు విన్నా ఎవరు వినకున్నా ప్రతిరోజు 10 ప్లాన్